ఏపీలో ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రారంభమైన వార్షిక రాపత్తు ఉత్సవాలలో భాగంగా వరాహ లక్ష్మీ నృసింహస్వామి రామాలంకరణగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి అలంకరణలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అలంకరించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి, ఏఈఓ నరసింగారావుల పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో ప్రత్యేక పల్లకిలో బేడా మండప ప్రదక్షిణం చేశారు. అనంతరం మాడా వీధిలో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ஞானத்தமிழ் புரிந்தனானத்தால் நங்குணந்து நாரணம் நாமங்கள்